మామూలుగా కనుమ రోజు ప్రయాణం చేయొద్దు అంటారు కదా, అవన్నీ ఓకే, అది ఖచ్చితంగా ఆచారంగా వస్తుంది, అది సెంటిమెంట్, చాలామంది ఫాలో అవుతారు. కానీ ఇవాళ నేను ఈ వీడియోలో చెప్పేది, కనుమ రోజు అన్నం పాయసము అందరూ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ కులదైవానికి నైవేద్యం పెట్టి తినాలి. అసలు ఈ రహస్యం ఎంత పనిచేస్తుందంటే, మీ అన్నం పాయసం అంటే అన్నం బెల్లం పాలు ఇవి కలిపి నైవేద్యంగా చేసి కులదైవానికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో వాళ్ళందరూ ప్రసాదంగా తీసుకుంటే సంవత్సరం మొత్తం అసలు దరిద్రం లేకుండా వాళ్ళకి చేతిలో డబ్బు నిలుస్తుంది, రావాల్సిన డబ్బు వస్తుంది, లక్ష్మీ యోగం కలుగుతుంది. కనుమ రోజు ఈ రహస్యాన్ని మీకు ఇవాళ ఈ వీడియో ద్వారా చెప్పడం ఎందుకంటే, గత కొన్ని సంవత్సరాలుగా నేను ఎంతోమందితో చేయిస్తున్నాను, ఆ రిజల్ట్ అద్భుతంగా వచ్చింది. మామూలుగా కనుమ రోజు ప్రయాణం చేయొద్దు అంటారు కదా, అవన్నీ ఓకే, అది ఖచ్చితంగా ఆచారంగా వస్తుంది, అది సెంటిమెంట్, చాలామంది ఫాలో అవుతారు. కానీ ఇవాళ నేను ఈ వీడియోలో చెప్పేది, కనుమ రోజు అన్నం పాయసము అందరూ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ కులదైవానికి నైవేద్యం పెట్టి తినాలి. అసలు ఈ రహస్యం ఎంత పనిచేస్తుందంటే, మీ అన్నం పాయసం అంటే అన్నం బెల్లం పాలు ఇవి కలిపి నైవేద్యంగా చేసి కులదైవానికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో వాళ్ళందరూ ప్రసాదంగా తీసుకుంటే సంవత్సరం మొత్తం అసలు దరిద్రం లేకుండా వాళ్ళకి చేతిలో డబ్బు నిలుస్తుంది, రావాల్సిన డబ్బు వస్తుంది, లక్ష్మీ యోగం కలుగుతుంది. కనుమ రోజు ఈ రహస్యాన్ని మీకు ఇవాళ ఈ వీడియో ద్వారా చెప్పడం ఎందుకంటే, గత కొన్ని సంవత్సరాలుగా నేను ఎంతోమందితో చేయిస్తున్నాను, ఆ రిజల్ట్ అద్భుతంగా వచ్చింది.